హలో ఫ్రెండ్స్, ప్రతిరోజు ఏదో ఒక వ్యాపారం గురించి తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మీకు తెలియజెప్పాలి అనే ప్రయత్నంలో భాగంగా ఎంతో కొంత సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. వీడియో కూడా చాలామంది చూస్తున్నారు. కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అంటే మీరు ఇంకా కొన్ని వ్యాపారాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారని అలా ఆలోచనతో నేను ఇంకా ఎక్కువ వ్యాపారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు బొమ్మల వ్యాపారం గురించి తెలియజేస్తున్నాను. ఈ బొమ్మలను మనం ఎక్కడ కొనాలి, ఎవరికి అమ్మాలి, ఎంత ఆదాయం ఉంటుంది, ఏ విధంగా ఈ వ్యాపారంలో ముందుకెళ్తే మనం ఖచ్చితమైన విజయాన్ని సాధించగలము అనేది ఈరోజు వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మనము జాతరలని, తిరునాళ్ళని, అలాగే కొన్ని టెంపుల్స్ కాడ చిన్న చిన్న ఫంక్షన్లు చేసినప్పుడు, దేవాలయానికి సంబంధించిన ఏదైనా పూజలు చేసినప్పుడు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనందరం చూస్తూ ఉంటాం. టాయ్స్ అమ్ముతుంటారు, బొమ్మలు, రకరకాల బొమ్మలు అమ్ముతుంటారు. ఈ బొమ్మలంతా వీళ్ళు ఈ బొమ్మలు తయారీదారుల దగ్గర నుంచి సూపర్ స్టాక్స్ కొని వాళ్ళు ఎవరైతే హోల్సేల్గా వ్యాపారం చేస్తారో వాళ్ళకి విక్రయిస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి రిటైలర్స్ కొనుక్కుంటూ ఉంటారు. ఈ వ్యాపారము ప్రధానంగా ఈ బొమ్మలన్నీ ఢిల్లీ మార్కెట్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ఢిల్లీలో సర్దార్ బజార్ అనే ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఈ సూపర్ స్టాకిస్టులు, ఈ బొమ్మలను తయారీదారుల దగ్గర నుంచి కొన్ని సూపర్ స్టాకిస్టులు ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత విజయవాడలో ఉన్నారు. కానీ విజయవాడకు హైదరాబాద్లోనే కొంచెం రీజనబుల్గా వస్తాయి. విజయవాడ కొంచెం 20% ఎక్కువనే ఉంటుంది రేటు. అలాగే మీరు బల్క్ వ్యాపారం చేసే పని అయితే ఢిల్లీ నుంచి కొనడం వల్ల ఏంటంటే మీకు దాదాపుగా హైదరాబాద్కు ఢిల్లీకి ఒక 30% తేడా ఉంటుంది. ఇక్కడ ఢిల్లీ ఒకసారి ఈ వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు మనము ఏ విధంగా ప్రారంభించాలి? ఇన్వెస్ట్మెంట్ అయితే సరే, మనం ఖచ్చితంగా 1,00,000 నుంచి 3,00,000 దాకా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి, తక్కువ 1,00,000 నుంచి ప్రారంభించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఓకే. కాకపోతే మనం ఏ విధంగా దీన్ని ప్రారంభించాలంటే, ఇక్కడ ఫస్ట్ మనం ఉంటున్న ఏరియాలో ఈ బొమ్మలను విక్రయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ తిరణాలలో మనం పోతూ ఉంటే వాళ్ళు కనపడతారు. అక్కడ ఎంతమంది ఉన్నారో చూసుకొని వాళ్ళది ఏ ఊరో కనుక్కొని వాళ్ళు ఎక్కడి నుంచి బొమ్మలు కొంటారో కనుక్కొని ఇట్లా ఎంక్వైరీ చేయండి. ఒక 2 నెలలు ఈ హార్డ్ వర్క్ చేయండి. ఎక్కడున్నారు వీళ్ళు బొమ్మలు, అది ఊర్లలో, తిరణాల్లో కాదు ఊర్లలో కూడా విక్రయిస్తుంటారు. అలాగే స్టాల్స్ పెడుతూ ఉంటారు. ఇక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత తర్వాత మీరు అంటే మన ఏరియాకు ఈ వ్యాపారం సూటబుల్ అవుతుందా కాదని మీకు ఒక ఐడియా వస్తుంది. ముందు ఎంక్వైరీ చేయాలి. అంటే మనం ఉంటున్న ఊర్లో ఈ బొమ్మలు కొనేవాళ్ళు ఉన్నారా లేదా అనేది. ముందు బొమ్మలు తెచ్చిపెట్టుకుంటే కొనేవాళ్ళు లేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి మనము బొమ్మలను కొనే ముందు కానీ, హోల్సేల్గా తెచ్చుకునే ముందు కానీ ఈ ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ తర్వాత ఓకే మనం ఈ వ్యాపారం చేయొచ్చు, ఇక్కడ మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనిపించినప్పుడు మీరు ఒకసారి ఢిల్లీకి వెళ్ళండి. ఢిల్లీకి వెళ్ళి 1-2 రోజులు కాకపోతే 3 రోజులు ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మొత్తం తిరగండి, మార్కెట్ మొత్తం తిరగండి. ఏ బొమ్మలు ఉన్నాయి, ఎంత రేటు పడుతున్నాయి అనేది ఒకసారి చూడండి. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా చూసి వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు పెద్ద హోల్సేల్స్ ఉంటాయి. మీరు ఫోటోలు తీసుకోవచ్చు మొబైల్ ద్వారా, ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే అక్కడ పోయిన తర్వాత అదే టాయ్స్ హైదరాబాద్లో అడిగి చూడండి, విజయవాడలో అడిగి చూడండి, అక్కడ ఢిల్లీలో అడిగి చూడండి. మీకు ఎంత తేడా ఉందో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఏ స్పీడ్గా పోతున్నాయనే దాన్ని బట్టి మనం తెచ్చుకోవచ్చు. ముందు అన్ని రకాలు కలుపుకొని వాటితోటి మనం హోల్సేల్గా కొనుగోలు చేసి ఇక్కడ సరుకు తెచ్చుకొని ఇక్కడ నుంచి వ్యాపారం చేయొచ్చు. ఈరోజు ఈ టాయ్స్ వ్యాపారం చేయడానికి తక్కువగా 1,00,000 నుంచి 3,00,000 దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు అమ్మే వాళ్ళని బట్టి మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ఏ బొమ్మలు పోతున్నాయి అనేది ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈరోజు మార్కెట్లోకి మీరు వెళ్ళినప్పుడు ఆ బొమ్మలు అమ్మే వాళ్ళను ఎక్కువ సేల్స్ అవుతున్నాయి కూడా అడగండి. అన్నీ పెట్టుకుంటారు కదా, ఎక్కువ వాంటింగ్ ఉంటుంది పోనీ అండ్ ఏంటంటే మనం కొనడానికి వీలుగా ఉంటుంది. అలా కనుక్కొని అక్కడ నుంచి స్టాక్ తెచ్చుకొని కానీ మనం ఈ లోకల్లో ఏర్పాటు చేసుకోగలిగితే మనకు అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు ఆ బొమ్మ రేట్ అనేది మీరు ఢిల్లీలో కొంటే మీకు ఆల్రెడీ హైదరాబాద్ రేట్ అమ్మినా కూడా మీకు 30% ఆదాయం వస్తుంది. ఇక విజయవాడలో వాళ్ళ రేట్ అమ్మినా కూడా మీకు 40-45% కూడా ఆదాయం వస్తుంది. కాకపోతే మనం అక్కడ నుంచి తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా పర్వాలేదు, దాని మీద చాలా ఎంత పోలిస్తే చాలా తక్కువ అది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఢిల్లీలో ఒక 2 డేస్లోనే మనకు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. అలా కాకపోతే ఈ వ్యాపారం మీరు చేసేటప్పుడు ఒక ఆధార్ కార్డు మీద 2 లక్షల సరుకు కొనుగోలు చేయొచ్చు. కనుక్కోండి, మీ ఆడిటర్ ఉంటారు, చారిటీ అకౌంట్ ఉంటారు. మీరు కొంచెం బల్క్గా వ్యాపారం చేయాలని ఆలోచించే మాత్రం ఒక GST లైసెన్స్ కూడా ఒకటి తీసుకోండి. అలాగే వ్యాపార లైసెన్స్ ఒకటి తీసుకోండి. ఎక్కడైనా కానీ గోడౌన్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేసుకొని అదే హౌస్ లాంటిది తీసుకొని అక్కడనే రిటైలు
హోల్సేల్గా అంటే ఎవరన్నా వస్తే చూపించడానికి ఉంటుంది, రిటైల్గా చూపించవచ్చు ఈ పలానా బొమ్మలు ఉన్నాయని. అక్కడ నుంచి ప్యాకింగ్ చేసే విధంగా మీరు ఒక ప్లాన్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా కానీ ప్లాన్ చేసుకోగలిగితే ఈ వ్యాపారంలో మనకు వేస్టేజ్ అనేది కొంత ఒక 10% ఉంటుంది, కానీ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాయ్స్కి చాలా డిమాండ్ ఉంది. ఎన్నో రకాల టాయ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అక్కడ మనకు లోకల్ తయారీ కాక ఇతర దేశాల నుంచి వచ్చే టాయ్స్ కూడా అక్కడ హైదరాబాద్ మార్కెట్లో, ఢిల్లీ మార్కెట్లో దొరుకుతాయి. వాటికి కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. కొంచెం కాకపోతే మనం ఎక్కువగా అంటే కరెక్ట్ ప్లేస్లో కొంటే మనకు రీజనబుల్ రేట్కి వస్తాయి. ఎక్కడంటే అక్కడ కొంటే మనం హై రేటు పడే అవకాశాలు ఉంది. కాబట్టి బాగా తెలుసుకొని స్టడీ చేసిన తర్వాత ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.